ఎస్ఎస్సి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రారంభం. టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో ఆర్వీ సంస్థకు 25 ఏళ్ల అనుభవం. ప్రముఖ గాయని మధుప్రియ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభం. ఐఐటి జేఈఈ మెయిన్ ఫలితాలలో ఎయిర్ ఫోర్స్ ప్రభంజనం. విద్యార్థుల సంఖ్య 53తో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 53 మంది విద్యార్థులు. విద్యార్థి లోకానికి ఇదొక ప్రేరణ. బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదు. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రాణించిన రామగుండం వాసి. శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్స్ సాధ్యం. టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కరీంనగర్ జిల్లాలో తమ సేవలను అందించనుంది. ఈ సందర్భంగా తమ నూతన కార్యాలయాన్ని బుధవారం కరీంనగర్లో ప్రారంభించింది. ప్రముఖ గాయని మధుప్రియ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో తమ సేవలను అందిస్తున్న సంస్థ ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు మరింత అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. అతి తక్కువ ధరలలో చక్కటి సౌకర్యాలతో యాత్రలు చేసే విధంగా దాదాపు 100కు పైగా దేశ విదేశీ యాత్రలకు సంబంధించిన టూర్ ప్యాకేజీలను అందించడం శుభ పరిణామమని అన్నారు. ముఖ్యంగా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్యాకేజీలపై బంపర్ డిస్కౌంట్లను కూడా ప్రకటించారని, యాత్రలు చేసేవారికి ఇది చక్కటి అవకాశమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని గాయని మధుప్రియ తెలిపారు. సంస్థ చైర్మన్ ఆర్వి రమణ మాట్లాడుతూ కాశీ, అయోధ్య 20,999 రూపాయలు, బ్యాంకాక్ 33,999 రూపాయలు, 49,999 రూపాయలు, 3,25,000 చార్ధామ్, అమర్నాథ్, ముక్తినాథ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, తమిళనాడు వంటి అనేక దేశీయ యాత్రలతో పాటు యూరప్, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అనేక విదేశీ యాత్రలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కేవలం ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల వరకు మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ గొప్ప అవకాశాన్ని తప్పక వినియోగించుకోగలరని రమణ కోరారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ మా చెల్లి మధుప్రియ గారి ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులతో మధుప్రియ ద్వారా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించి ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఈ ప్రాంతం నుంచి దేశంలో ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలకి అంతర్జాతీయంగా ఎంతో సుదూర ప్రాంతం ప్రయాణికులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ రావడం కొంచెం దూరం అవుతుందన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండాలి. తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాలలో ఎంతో పేరుగాంచి టూరిజం రంగంలో ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి తెలుగువారు సగర్వంగా తెలుగువారి ఆత్మీయ నేస్తం, తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అన్నటువంటి స్లోగనే ప్రజలు ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి మన సంస్థని ఇవాళ మీ అందరి సహకారంతో కరీంనగర్లో మధుప్రియ గారి ఆధ్వర్యంలో గ్రాండ్గా లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చార్ధామ్, అమర్నాథ్, కైలాస్, అదేవిధంగా అంతర్జాతీయంగా సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో ప్యాకేజీల్ని ప్రపంచం మొత్తాన్ని కూడా కరీంనగర్ ప్రజలకి టూరిజం రూపంలో అందుబాటులో ఉంచాలి. టూరిజానికి సంబంధించిన వరకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఏ విధమైనటువంటి సౌకర్యం కావాలన్నా అందుబాటులోకి ఉండే విధంగా చక్కటి ఏర్పాట్లతో కరీంనగర్లో ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ ఏది జరిగినా ప్రపంచానికి అందజేసేది మీరే కాబట్టి మీరు మాకు ఒక స్ట్రెంగ్త్ అని చెప్పాలి. మా లైఫ్లలో మీరు ఒక స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా వచ్చినందుకు. అండ్ గత 20 సంవత్సరాలు అయింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పుట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్స్లో అద్భుతంగా రాణిస్తూ 7 డిస్ట్రిక్ట్స్లో అంటే 7 ప్లేసెస్లలో మనం చూసుకుంటే బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, వారణాసి కానివ్వండి, అలా తిరుగుతూ ఈరోజు మన కరీంనగర్కి వచ్చింది.
చాలా సంతోషం. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడబిడ్డగా, ఈరోజు కరీంనగర్ జిల్లా బిడ్డగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిడ్డగా ఇక్కడికి రావడం, ఈరోజు ఈ ఓపెనింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. సో చాలా నమ్మకంగా, అంటే కొంతమంది కమర్షియల్గా ఈ టూర్స్కి ఎంత తీసుకుందాం, ఆ టూర్స్కి ఎంత తీసుకుందాం, ఏ టూర్స్ పైన ఎంత తీసుకుందాం అనే పాలసీలో నడుస్తూ ఉంటారు కొంతమంది. కానీ అట్లా కాకుండా పేదవారికైనా ఉన్నవారికైనా ఎవరికైనా ఒక అందుబాటులో ఉండాలి అనే ఒక కోణంతో అద్భుతంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అందరికీ అందుబాటు ప్రైస్లో ఉంది. ఈ గొప్పతనం ఏంటంటే ఈ కుంభమేళకు కూడా 3,500 మందిని పంపించడం అనేది చాలా గొప్ప విషయం. అందుబాటులో ఉండడం, అందరినీ సేఫ్గా, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ అనేది చూస్తాము, ఎంత సేఫ్గా వెళ్ళి వచ్చామనేది చూస్తాము. ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంటంటే చాలా సేఫ్గా కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. సో చాలా నమ్మకమైనది. సో మన రమణ అన్న చాలా, అంటే ఆయన మాట్లాడే విధానంలోనే ఇది ఎంత కూల్గా, ఎంత సఫిషియెంట్గా, ఎంత అద్భుతంగా ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఓనర్ని చూస్తే దాని పాలసీ ఏందో అర్థమైపోతుంటుంది మనకి. కాబట్టి చాలా గొప్పగా స్టార్ట్ చేసారు అన్న. ఈ కరీంనగర్ బ్రాంచ్ కూడా మీకు చాలా అద్భుతంగా నడవాలి, మంచి ప్లేస్కి రావాలి. ఇంకా ఇట్లాంటి బ్రాంచ్లు మీరు ఎన్నో పెట్టాలని, ఇది 7వ బ్రాంచ్ అంట. మన వేములవాడ రాజన్న ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో ఇంకా ఎన్నో బ్రాంచ్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఏ ప్యాకేజ్లో ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఐటి జేఈ మెయిన్ 2025 ఫస్ట్ సెషన్ ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం. ఐఐటి జేఈ మెయిన్ 2025 ఫస్ట్ సెషన్ ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించింది. బుధవారం ప్రకటించిన 2025 ఫస్ట్ సెషన్ ఐఐటి జేఈ మెయిన్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా నగరంలోని వావనలపల్లిలోని టైనీ ట్యాట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తమ విద్యార్థులు జేఈ మెయిన్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారని తెలిపారు. ఈ పరీక్షలో అనిరుద్ధ సాయి 99.90% సాధించిన విద్యార్థుల సంఖ్య 53తో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లుగా పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ డాక్టర్ వి నరేందర్ రెడ్డి కష్టపడి సాధించిన ఫలితాలు అందరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలలో విద్యార్థులకు అందించబడే ప్రత్యేక శిక్షణ, సీనియర్ అధ్యాపకుల మార్గదర్శకత్వం, అభ్యాసం ద్వారా మాత్రమే ఈ అద్భుత ఫలితాలు సాధించగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే. మరి 2024-25 పరీక్షలు అయిపోతున్నాయి ఒక్కొక్కటిగా, అండ్ ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి. మరి ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన మొదటి ఫలితము మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐఐటి జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితం ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు, ఆల్ఫోర్స్ ఎప్పుడు కానీ మరి రికార్డును బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఆల్ఫోర్స్కి అయినా నరేందర్ రెడ్డికి అయినా కాంపిటీషన్ వేరే ఎవరు ఉండరు, మళ్ళీ ఆల్ఫోర్సే ఉంటుంది, మళ్ళీ నరేందర్ రెడ్డి ఉంటాడు. దెర్ ఈజ్ నో సెకండ్, దెర్ ఈజ్ నో థర్డ్. లాస్ట్ టైం మరి మనం సాధించిన పర్సెంటైల్ కంటే ద బెటర్ పర్సెంటైల్ ఈసారి మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడున్న హృషికేషన్ అబ్బాయి ద్వారా 99.9% మనం అడుగుపెట్టాం. గతంలో అయితే 99.8788 వరకు ఉండేది. మరి ఈసారి మంచి పర్సెంటైల్, అండ్ దట్టు చాలామంది కూడా ఈసారి మంచి పర్సెంటైల్ వచ్చింది. అంటే డెఫినెట్గా ఒక 300 మంది చిన్నారులు ఐఐటి అడ్వాన్స్కి ఎంపిక అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడిప్పుడు ఇంకా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మరి నో డౌట్ ఎట్ ఆల్ సెషన్ 2కి కూడా ఈ పిల్లలందరూ కూడా మంచి పర్సెంటైల్కి మళ్ళీ టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి సెషన్ 1లో ఎవరైనా వెనుకబడ్డ వాళ్ళు కూడా సెషన్ 2కి సీరియస్గా చదివి మరి మంచి పర్సెంటైల్ తీసుకురావాలి. దానికంటే ముందు సిబిఎస్ఈ 12th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ని కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి, అండ్ వెంటనే సెషన్ 2 తర్వాత కూడా ఐఐటి అడ్వాన్స్ క్లాసులు కూడా మనం ఇక్కడే నడిపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ సాధించిన ఎన్ఐటీల కంటే ఐఐటీల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని, మరి ఇంత మంచి ఫలితాలు సాధించిన ఈ చిన్నారులకి, అలాగే వీరికి మరి ఈ సహకరించిన తల్లిదండ్రులకి, అలాగే మా స్టాఫ్ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ విల్ బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా మరి ఐఐటి జేఈ మెయిన్స్లో సంచలనమైన ఫలితాలు సాధించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి రాబోయే అన్ని పరీక్షల్లో కూడా 2025లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని చెప్పేసి, 2025లో ఫలితం ఏదైనా కూడా ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అందులో ముందు ఉంటాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదు అని అన్నారు రామగుండం బీజేపీ నేత కందుల సంధ్యారాణి. ఈ మేరకు మంగళవారం రామగుండంలోని ట్రూఫిట్ జిమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంధ్యారాణి పాల్గొని బాడీ బిల్డర్ విజేత ముజామిల్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షఫీ సమీ క్లాసిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ముజామిల్ పాల్గొని 5వ స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు. శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్స్ సాధ్యమని తెలిపారు. ఓర్పు, అభిరుచి, పట్టుదలతో కాంపిటీషన్లో విజేతలుగా నిలవవచ్చని అన్నారు. ట్రూఫిట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ బాడీ ఫిట్ అని జిమ్ కోచ్ నిర్వాహకులను ప్రశంసించారు బీజేపీ నేత సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో షకీల్, సుధాకర్, దాసరి రాయలింగు, సింగం కిరణ్, ఆముల శ్రీనివాస్, ఆముల చరణ్, ప్రణయ్ గౌడ్, సమీరా, ప్రవళిక స్మిత, ప్రణయ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో షఫీ సమీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఈ ప్రాంత యువ కిరణం తమ్ముడు ట్రూఫిట్ జిమ్ ఓనర్ ముజామిల్ పాల్గొని 5th ప్లేస్ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజామిల్కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మరి ముజామిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో రామగుండం మజీద్ టర్నింగ్లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే, టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్, మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పటి నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ వారి కృషితోటి ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడనే కాదు, యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి, మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ట్రూఫిట్ జిమ్ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్లో 5th ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఒక కవి చెప్పినట్టుగా కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా వారు ఈరోజు అతి చిన్న వయసులో బాడీ బిల్డింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా డైట్ మెయింటైన్ చేయాలి, అలాగే ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి, తర్వాత జిమ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఎంతో మందికి రోజు కూడా ట్రైనప్ చేస్తూ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు 5th ప్లేస్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ముజామిల్ని హృదయపూర్వకంగా మేమంతా కూడా ట్రూఫిట్ జిమ్లో వస్తున్నటువంటి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 5th ప్లేస్లో ఉన్నాడు. తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో 1st ప్లేస్ని సాధిస్తాడని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. గత 2 రోజుల క్రితం కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఉమ్మడి జిల్లాల TUWJH 143 మహాసభలు వేములవాడ పట్టణంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా సెల్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ పాల్గొన్నారు. ఇట్టి మహాసభలకు 3 జిల్లాల ప్రెస్ క్లబ్ మిత్రులు భారీగా హాజరై విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ రోజు ఉదయం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా TUWJH 143 అధ్యక్షులు శ్రీ లాయిక్ పాషా ఇల్లంతకుంట ప్రెస్ మిత్రులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన లయక్ పాషాను ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొల్లం పరశురాములు, ఇతర ప్రెస్ క్లబ్ సభ్యులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యులకు మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయిక్ పాషా మాట్లాడుతూ, గత 2 రోజుల క్రితం TUWJH 143 ఉమ్మడి ప్రెస్ క్లబ్ మహాసభలు వేములవాడ నిర్వహించగా ఈ సభను విజయవంతం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెమ్లవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షులు అలీ, అలాగే ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొల్లం పరశురాములు, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సలావుద్దీన్ తో పాటు ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మోహన్, ప్రెస్ క్లబ్ సభ్యులు దేవేందర్, సాయిరెడ్డి, జంగటి శ్రీనివాస్, చీరాల రాజు, ఆంజనేయులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ప్రెస్ క్లబ్ మిత్రులను కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేశాం. నేను మా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీ, వైస్ ఉపాధ్యక్షులు అలీ. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం వేములవాడ పట్టణంలో జరిగిన 3 జిల్లాల మహాసభకు ఇల్లంతకుంట మండలం కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తీసుకొచ్చి మహాసభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాం. అలాగే జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు సన్మానించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జరిగిన 3 జిల్లాల మహాసభ కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షుడిగా లాయక్ పాషా అన్న గారు ఎన్నికవడం మా అందరికీ సంతోషకరమైన విషయం. అన్నగారు మొదటిసారి జర్నలిస్టుల సమస్యలను, మా మండల సమస్యలను అన్నగారికి విన్నవించగా సానుకూలంగా స్పందించి మీ ఏ సమస్య అయినా తీర్చడానికి నేను ముందుంటా తమ్ముడు అని భరోసా కల్పిస్తున్నా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మండలానికి రావడం చాలా సంతోషం. ఎన్ని వేలైనా అన్న వెంబడే మేముండి దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటే పిల్లలకు పోషకాలు ఎలా లభిస్తాయని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి స్వప్నారాణి నిర్వాహకులను ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు యూపీఎస్ జడ్పీ బాలురావు ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా యూపీఎస్ లో మెనూ ప్రకారం భోజనంలో సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కూర వండాల్సి ఉండగా నిర్వాహకులు కేవలం బెండకాయ చారు పెట్టడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రాంగణంలో జడ్పీ బాలురా పాఠశాలలో భోజనంలో పురుగులు వస్తున్నట్లు విద్యార్థులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. నిర్వాహకుల తీరు, విద్యార్థులకు అందాల్సిన భోజనం అధ్వానంగా ఉండటంపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో బియ్యం ముక్కిపోవడంతో, తొట్టెలు కట్టడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనాన్ని విద్యార్థులకు ఎలా వడ్డిస్తున్నారని నిర్వాహకులు నిర్లక్ష్యం వీడాలని సూచించారు. చింతపండు పులుసులో వేసిన అక్కడ ఏంటి రైస్, సాంబార్, కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, సాంబార్ని కర్రీని మిక్స్ చేసి ఒక పులుసులాగా చేసి ఇస్తున్నారు. సాంబార్ కూడా లేదు మేడం, అందులో కాదు, అది ప్రోటీన్ కూడా లేదు. మిక్స్డ్ వెజిటేబుల్ ఏది, వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూ ఏమైపోవాలి ఆ పిల్లలకి? మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న తనను అధిక మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపించాలని స్వతంత్ర అభ్యర్థి మాజీ డీఎస్పీ గంగాధర్ కోరారు. బుధవారం కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపై ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనుభవ తనకు ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నన్ను మీరు గత కొంతకాలంగా అంటే 5 నెలల నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్న విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా నన్ను వివిధ దశలో ప్రోత్సహిస్తున్నారు. మదనం గంగాధర్ అనే వ్యక్తి పట్టభద్రుల నియోజకవర్గంలో గత 4 నెలల నుంచి విస్తృతంగా పట్టభద్రుల యొక్క ఓటర్ నమోదు విస్తృతంగా చేయిస్తూ ముందుకు సాగుతూ ప్రజల యొక్క ముఖ్యంగా పట్టభద్రుల యొక్క అభిమానాన్ని చూరగొంటూ వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతూ ముందుకు సాగుతూ వారి యొక్క విశ్వాసాన్ని పొందుతూ ముందుకు సాగుతూ ఈ యొక్క విజయవంతంగా ఈ మధ్యకాలంలో
ప్రచార కార్యక్రమం కూడా జరిగింది. అందుకు సహకరించినటువంటి మేధావులైనటువంటి పట్టభద్రులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే ఈరోజు 11 తారీఖు రోజున కలెక్టరేట్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యి స్క్రూటినీలో భాగంగా నా యొక్క నామినేషన్ పట్టభద్రుల అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాక్సెప్ట్ అయ్యింది. ఇందు సందర్భంగా నేను ఇంతవరకు ఏదైతే ఉత్సాహంగా పొరబడిని కొనసాగిస్తూ ఉన్నానో, ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి రోజు 27 తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు నా యొక్క మేనిఫెస్టో, నేను ఏ విషయంలో మార్పు తీసుకురాగలుగుతాను, ఎందుకు వచ్చాను అన్న విషయంలో అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పలు సమావేశాల్లో పలు ప్రెస్ మీట్స్లో, అదేవిధంగా పలు కార్యక్రమాల్లో నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జీవితం పట్ల విస్తృతమైనటువంటి అనుభవం, జీవితంలో కనపడ్డటువంటి ఎదురైనటువంటి సమస్యల పట్ల అవగాహన, సర్వీస్లో కలిగినటువంటి అనుభవాల దృష్ట్యా నేను ఈ యొక్క పొలిటికల్ ప్లాట్ఫామ్కు రావడం జరిగింది. కరీంనగర్ గత 10 ఏళ్ల నుండి స్వదేశీ మేళాను నిర్వహించుకోవడం జరుగుతుందని, తద్వారా చిన్న వ్యాపారులకు, వివిధ వృత్తులలో అందరూ ముందుకు వెళ్తూ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఈ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కరీంనగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వదేశీ మేళా నిర్వాహకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాల్గొని ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. అనంతరం పలువురు మాట్లాడారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వదేశీ జాగరణ్ మంచ్ తరఫున, తెలంగాణ యూనిట్ తరఫున మరియు కరీంనగర్ యూనిట్ తరఫున మీ అందరికీ నమస్సుమాంజలు, వందనాలు. కరీంనగర్లో 2003 నుంచి 2010 సంవత్సరం వరకు ఒక 7 సంవత్సరాలు కంటిన్యూస్గా మనం స్వదేశీ మేళాలు కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్లో వాళ్ళు అన్ని ప్రదర్శన చేయడం వల్ల 1 లక్ష పైనటువంటి జనం అక్కడ ఉన్న నగర ప్రజలు దాన్ని సందర్శించడం వల్ల వాళ్ళకు టాక్ వస్తుంది, మౌత్ టు మౌత్ వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంటు, పబ్లిసిటీ వచ్చి వాళ్ళ యొక్క వస్తువులు కూడా అమ్మకానికి ఏర్పడతాయి, అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. దాని ద్వారా ఆ చిన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అలాగే ఆటోమేటిక్గా ఆర్థిక స్వావలంబన దిశగా మనం ముందుకు వెళ్తుంటాము. అందులో భాగంగా గత సంవత్సరము అక్టోబర్ 23 నుంచి 27వ తారీఖు వరకు 5 డేస్ మనం హైదరాబాదులో మన క్యాపిటల్ సిటీలో స్వదేశీ మేళాను జరుపుకున్నాము. పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో దాదాపు 1,43,000 మంది పైగా అది సందర్శించి తాను దిగ్విజయంగా మనం దానికి ముందుకు తీసుకెళ్ళాము. అందులో కూడా దాదాపు 300 పైచీలకు స్టాల్స్ ఏర్పరచుకున్నాము. తర్వాత అందులో ఒక 3,000 పైచీలకు మెంబర్స్కి 3,500 మెంబర్స్కి ఒక ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుంటున్నాము. మన కరీంనగర్లో 216 పైన స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టి ఇన్నోవేషన్స్ ఉన్నాయి, సృజనాత్మకతతో ఏవైతే డెవలప్ చేశారో, ఈవెన్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా గూడ్స్ కొని పెట్టారు. వీవర్స్ వచ్చినారు, చేనేత వ్యాపారస్తులు వచ్చారు. ఖాదీ ఎక్కడైతే మీరు బయట అన్నీ తెలుసు, మనకు కూడా కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి ఖాదీ, బావిలాల ఖాదీ, అవే కాకుండా మిగతా ఖాదీ ఉన్నటువంటి సొసైటీస్ ఉన్నాయి, ఎఫ్పిఓస్ ఉన్నాయి. వాళ్ళందరి సహకారిత కూడా మనకు ముఖ్యమైన ఉద్దేశము. సనాతన స్వదేశీ స్వావలంబన దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క విషయం లోపల ఏదైతే ఉందో మీ అందరి సహకారం కూడా, ప్రజలందరి సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ స్వదేశీ యొక్క మేళాలను మనం దిగ్విజయం చేసుకున్నట్టయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పకుండా మనందరం కూడా ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడతాం. ముఖ్యంగా ఈ యొక్క మేళా జరుపుకున్నప్పుడు మరి అందరూ రావాలి కాబట్టి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి, కల్చరల్ ఈవెంట్స్. ప్రతిరోజు సాయంత్రము 6 నుంచి 9 గంటల వరకు 3 గంటల సమయం తీసుకొని 10 నుంచి 12 ఈవెంట్స్ని మనం పర్ఫామ్ చేస్తాం. అందులో విద్యార్థినులు వివిధ కళాశాలలు, వివిధ స్కూల్స్, పాఠశాలల నుంచి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుంచి అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసి
వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి మనం నెంబర్స్ ఇచ్చేసి అలాట్మెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తీసుకుంటాము. వాళ్ళందరినీ కూడా ఒక రకంగా వాళ్ళ యొక్క మానసిక వికాసానికి కూడా ఇది తోడ్పడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ఆ సైన్స్ ఫెయిర్ను కూడా సందర్శించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమస్త ప్రజలందరికీ మీడియా మిత్రులకు విన్నపం, వారికి ఈ సమాచారాన్ని తెలియజేస్తూ అందరికీ సమాచారం తెలియజేసి జనాలందరికీ ఇక్కడ వచ్చేటట్టు చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసింది. ధన్యవాదాలు. చెత్త మరియు ప్లాస్టిక్ రహిత పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. స్వచ్ఛతా హీ సేవ 2024-25 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం మున్సిపల్ సిబ్బందితో కలిసి పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువుపై స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని చెత్త మరియు ప్లాస్టిక్ రహిత పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, ఇంట్లో ప్రతిరోజు వెళ్లే చెత్త తడిపొడి చెత్తగా వేరు చేసి మీ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని, అలాగే పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండిపై సాయంత్రం వేళ వచ్చే సందర్శకులు అలాగే పట్టణ ప్రజలు ఇంట్లో నుండి పూజా సామాన్లు ప్లాస్టిక్ కవర్లు తీసుకువచ్చి చెరువులో వేయడం జరుగుతుందని, దయచేసి అలా వేయకుండా మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డస్ట్ బిన్స్ లో వేయాలని అన్నారు. పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ ఆఫీసర్లకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డ్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి మన మినీ ట్యాంక్ బండి పైన మా యొక్క పురపాలక సంఘ ఉద్యోగులు, ముఖ్యంగా ఆఫీస్ ఉద్యోగులైనటువంటి వార్డ్ ఆఫీసర్లు, అదేవిధంగా మేనేజర్ గారు, రమాకాంత్, ఇతర మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మినీ ట్యాంక్ బండి పైన వచ్చే సందర్శకులు మన ఈ యొక్క ఏదైతే డస్ట్బిన్లు ఉపయోగించుకోకుండా ప్లాస్టిక్ని నీళ్ళల్లో పడేయడము, అదేవిధంగా మన పట్టణ ప్రజలు ఏదైతే మన కార్యాలకు శుభకార్యాలకు కానీ అదేవిధంగా పిండ ప్రదానాలకు విచేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫోటోలు కానీ ఇతర ప్లాస్టిక్ని చెరువులో విసిరేయడం వల్ల చెరువు అంతా కలుషితం అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ ఉంచినటువంటి డస్ట్బిన్లో మాత్రమే చెత్తను పడేయాలని ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు దాదాపుగా పూర్తిగా ప్లాస్టిక్ని ఎత్తివేయడం జరిగింది. దాదాపుగా 2 ఆటోల నిండా ప్లాస్టిక్ వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క మున్సిపల్ సిబ్బంది అందరికీ, మేనేజర్ గారికి, అదేవిధంగా ఇతర సిబ్బందికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా మన పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా, అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఇంటికి వచ్చే చెత్త బండికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించి పట్టణ స్వచ్ఛతంగా మార్చుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవనోలు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు బొందపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా పెట్టారని, ఒక సీటు కూడా గెలవని దద్దమ్మలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కొడంగల్ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, చేస్తే మా అభ్యర్థి 50,000 ఓట్లతోని గెలుపొందుతారని కేటీఆర్ మాట్లాడుతున్నారు. గత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి మీ సమస్యలన్నీ తీరుస్తా చెప్పి నెలకు 2 సార్లు కూడా నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. నీ పార్టీ ప్రజల్లో అంతరించిపోతుందని, పార్టీని రాష్ట్రంలో కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి నరసింహులు, కొప్పు రమేష్, దోనుకుల కొండయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేసుడు కాదు, ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు రాజీనామా చేసి 50,000 ఓట్లు తెచ్చుకోరని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పరంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నీ మెజార్టీ లేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు
29,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరంతరం కేకే మహేందర్ రెడ్డి గారు తాను ఎమ్మెల్యేగా గెలవకుండా ప్రజల పక్షాన నిలబడి మరి ఎగువ మానేరుకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టి మాట్లాడు కాదు కేటీఆర్, నువ్వు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో రాజీనామా చేసి మీరు మాట్లాడాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున కొడంగల్ నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి, చేస్తే మా అభ్యర్థి 50,000 ఓట్లతోటి గెలుస్తాడు, మేము తిరగకున్నా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ కేటీఆర్, సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు వచ్చింది 2009లో ఆగా మేఘాల మీద అమెరికన్ వచ్చి గద్దెలెక్క వాళ్ళు ఇక్కడ మరి 171 ఓట్లతో గెలిచినావు. అప్పుడు చెప్పినావు ఇక్కడ ప్రాంత ప్రజలకు నా చర్మాన్ని ఒలిసి మరి చెప్పులు కొట్టించిన వారి రుణం తీర్చుకోవాలని చెప్పినాం. మొన్నటిగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారిపై ఓటమి చవిచూచే గడియలు వచ్చే సమయంలో మరిక్కడ ఈ ప్రాంత ప్రజలకు సిరిసిల్ల నియోజకవర్గంలో సభ పెట్టి నేను వారానికి 2 రోజులు ఇక్కడే బస చేస్తా, మీ సమస్యలన్నింటినీ తీరుస్తా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పారు. మరి కనీసం నెలకు 2 సార్లు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం లేదు, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రారంభం. టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో ఆర్వీ సంస్థకు 25 ఏళ్ల అనుభవం. ప్రముఖ గాయని మధుప్రియ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభం. ఐఐటి జేఈ మెయిన్ ఫలితాలలో ఎయిర్ ఫోర్స్ ప్రభంజనం. విద్యార్థుల సంఖ్య 53తో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 53 మంది విద్యార్థులు. విద్యార్థి లోకానికి ఇదొక ప్రేరణ. బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదు. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రాణించిన రామగుండం వాసి. శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్స్ సాధ్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.